తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లు ఇంకా అలక వీడడం లేదు. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లలో ఉన్నటువంటి అసంతృప్తి ఇంకా పోలేదు. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ల పట్ల జూనియర్ల యొక్క వైఖరి సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. దీంతో తరచూ ఎక్కడో ఒక దగ్గర కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు గుప్పుమంటూనే ఉన్నాయి. తాజాగా వనపర్తి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, అదేవిధంగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిన్నారెడ్డితో వైరుధ్యాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తి బయటపడుతూనే ఉంది. అది మామూలుగా బయటపడడం లేదు. చిన్నారెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే నేను జీవన్ రెడ్డి రూట్లోనే వెళ్ళాల్సి వస్తుంది అన్నాడంటే పార్టీలో ఉండడమా లేదంటే పార్టీని వీడడమా అనేంత స్థాయిలో చిన్నారెడ్డి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే చిన్నారెడ్డి యొక్క కార్యవర్గం ఏదైతే ఉందో, చిన్నారెడ్డి యొక్క వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్టీ పదవులే కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి పనుల్లో కాంట్రాక్టులని కానివ్వండి, ఏదైనా కానీ తన మనుషులకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదంటూ చెబుతూనే పైసలతో ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నాడు. సోనియా గాంధీ నాకు టికెట్ ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్తే మేఘారెడ్డి అక్కడ పైసలతోటి ఎమ్మెల్యే టికెట్ కొని నాకు ఎమ్మెల్యే టికెట్ లేకుండా చేసిండు. సరే అని చెప్పి ఊరుకుంటే ఇవాళ నా వర్గం ఏదైతే ఉందో నా వర్గాన్ని అణచివేస్తుండు, నా వర్గాన్ని అవమానిస్తుండు, నా వర్గాన్ని అసంతృప్తుల పాలు చేస్తున్నాడు. నా వర్గమే అసంతృప్తి ఉన్నప్పుడు నేనెందుకు అసంతృప్తి ఉండను? నాకు సరైన గౌరవం దక్కనప్పుడు ఈ పార్టీలో నేను ఎందుకు ఉండాలి? ఈ పార్టీలో నేను ఎందుకు తిరుగుబాటు చేయకూడదు అని చెప్పి చిన్నారెడ్డి చెప్పకనే చెప్తున్నాడు. తన మనసులో ఉన్నటువంటి ఆవేశాన్ని అంతా వెళ్ళగక్కుతున్నాడు. అసలు ఈ మధ్య చూసినట్లయితే జీవన్ రెడ్డి జగిత్యాల్లో అదే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి గెలిచి వచ్చి కాంగ్రెస్ కనువ కప్పుకొని కాంగ్రెస్లో ఉండేసరికి అక్కడ ఉన్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేకు సంజయ్ రావుకి మధ్య వైరుధ్యాలు పెరిగి చివరికి జీవన్ రెడ్డి పార్టీని వీడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ మధ్య తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో కూడా చూస్తే అక్కడ లోకల్గా ఎమ్మెల్యేకు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల మధ్య వైరుధ్యాలు ఏర్పడ్డాయి. తాజాగా వనపర్తిలో చూసినట్లయితే ఎమ్మెల్యేకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి మధ్య ఉన్నటువంటి వర్గపోరు ఏదైతుందో అది కూడా బయటపడుతుంది. అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి లుకలుకలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తున్నాయి. మరి ఈ లుకలుకలు ఇలానే ఉంటే వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే సీఎంగా ఉంటా అని చెప్తున్నటువంటి రేవంత్ కోటలు బీటలు వారా? కాంగ్రెస్ బలంగా ఉంది, కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పి కవర్ చేస్తున్నటువంటి కాంగ్రెస్లో ఇలాంటి లుకలుకలు ఇంకెన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయో. కాబట్టి ఈ వర్గపోరుకు కనుక కాంగ్రెస్లో ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ వర్గపోరును కనుక ఇప్పుడే పరిష్కరించకపోతే భవిష్యత్తులో అధికారం కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి వస్తుంది. నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి నాయకుల మధ్య సయోధ్యం కనుక కుదుర్చకపోతే కాంగ్రెస్కు కష్టాలు తప్పెట్లేవు. చూద్దాం, జీవన్ రెడ్డి లాగా చిన్నారెడ్డి బయటికి వెళ్తాడా, కాంగ్రెస్లోనే ఉంటాడా? కాంగ్రెస్లోనే ఉండి రేవంత్ రెడ్డితో సమస్యలు పరిష్కరింపజేసుకుంటాడా? దీనికి కాలమే సమాధానం చెప్తాను. నమస్తే.